ప్రైజ్ లార్డ్. దేవుని నామం మీ అందరికీ స్తోత్రం. దేవుని నామం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి హృదయకాలం వందనాలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. గత రాత్రి అంతా మనల్ని కాచి కాపాడినటువంటి దేవుడు మంచి ఆరోగ్యమును మంచి నిద్ర అనుగ్రహించి ఉదయకాలమున సజీవులుగాను మరి నూతన దినములో ప్రవేశించేవారుగాను దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాను. నూతన దినంలో వచ్చినటువంటి మీ అందరికీ కూడా హల్లెలూయా హల్లెలూయా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలని తెలియజేస్తుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన ద్వారా మరి వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. చిన్న ప్రార్థన ద్వారా మరి వాక్య భాగంలోనికి నేడు ప్రభు మనతో ఏం మాట్లాడుతాడు ఎదురు చూద్దాం. హెచ్చరిస్తాడా, గద్దిస్తాడా, ఆదరిస్తాడా, ప్రేమిస్తాడా, బలపరుస్తాడా, ఏది చేస్తాడో ఆయన మన మధ్యలో ఉంటున్నాడు, మనతో కూడా ఉంటున్నాడు కనుక మరి ఆయన సెలవు తీసుకుందాం, ప్రార్థించుకుందాం. దయగలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, సర్వకృపలకు పాత్రుడా, జీవాధిపతియు సర్వాధికారియు సమస్త కార్యములు చేయవాడా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి స్తోత్రములు. నాయన నువ్వు ఉన్నవాడివి, జీవించువాడివి, నేనున్నానని చెప్పు దేవుడివి. నీవు తప్ప పరలోకములో ఏ దేవుడు కూడా లేడు. నాయన నీవే దేవుడివి, నీవే రాజువి, నీవే అధిపతివి, నీవే మహోన్నతుడివి, సర్వకార్యములు చేసేటువంటి దేవుడవు. ఈ సమయమందు దైవ మరి రాత్రంతి మమ్మల్ని కాచి కాపాడి నీ సన్నిధానంలో నీ నా మహిమార్థమై గొప్ప దేవ నీ సన్నిధానము నీ వాక్యమును వినుటకు నీ సన్నిధానంలో చేరి ఉంటుండగా చేరిన హృదయములను చూస్తున్న దేవుడి వచ్చిన వారందరినీ కూడా అయా ఆన్లైన్లో ఉన్న వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఎవరైతే రానంటున్నారో వారిని కూడా అయా వారిని ప్రేరేపించి నడిపించండి. వాక్యం దాహం కలిగిన వారి మీద ఆయన మీ జీవజల ఆత్మను కుమ్మరించుదురుగాక తండ్రి. గొప్ప కార్యములు చేయండి. ఈ సమయమందు కూడా మీరు చూపించే వాక్యము ద్వారా నాయన మీరు బోధించండి. అభాగ్యులను మీ సులుసాటు మరుగుపరచండి. నా జ్ఞానం శూన్యపరచండి. నీ ప్రజలకును నాకును నాయన నీ వాక్యములోని శ్రేష్టత మాధుర్యమును అనుభవింపచేసి మీరు మాయం పొందమని ప్రార్థిస్తుంటున్నాం. అది అంతా మీరు అధ్యక్షత వహించమని మీ కృపగల హస్తాలకు ఉపజెప్పుకొనుచు నన్ను తగ్గించుకుంటూ మీ నామను హెచ్చిస్తూ మీ ప్రియకుమారుడును నా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో కృతజ్ఞత వందనములతో స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. సమయమందు కూడా మన పరిశుద్ధ గ్రంథంలోని ఒక మాటని మనం చదువుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోని మనము మార్కు రాసిన సువార్తలో ఒక్క మాటని మనం చదువుకుందాం. మార్కు రాసిన సువార్త, పరిశుద్ధ గ్రంథంలో మార్కు రాసినటువంటి సువార్త. హల్లెలూయా హల్లెలూయా. మార్కు రాసినటువంటి సువార్తలో ఒక్క మాటని మనం చదువుకుందాం. ఐదవ అధ్యాయములో 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. నేను చదువుతాను. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీరు కూడా చదవండి. హల్లెలూయా. ఆయన వానికి సెలవియ్యక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. హల్లెలూయా. దేవుని శ్రేష్టమైన మహోన్నతమైనటువంటి నామమునకు స్తోత్రం కలుగునుగాక. చదివిన మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి పంచిపెట్టునుగాక. చదివినటువంటి వాక్య భాగములో మరి ఎలాంటి సందర్భాన్ని మనం చూస్తున్నామంటే, ఈ చాలా వరకు కూడా చాలామంది విని ఉంటారు. మరి గెరాసేనుల దేశమునకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ఆ అద్దరికి వచ్చినప్పుడు, గెరాసేనుల దేశము అద్దరికి ఆయన వచ్చినప్పుడు, అక్కడ సమాధుల్లో నుండి అడవుల్లో నుండి ఉండేటువంటి ఒక వ్యక్తి ఆయనకి ఎదురుగా వస్తాడు.
యేసుక్రీస్తునకు ఎదురుగా వచ్చి యేసుక్రీస్తుతో సంభాషిస్తాడు. యేసుక్రీస్తుతో సంభాషించేటువంటి ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే, ఇతడు మనుషుల మధ్య నివసించేవాడు కాదు, గుడారములో ఉండేవాడు కాదు, లేక ప్రత్యేకమైనటువంటి అతనికి ఒక స్థలములో ఉండేటువంటి వాడు కాదు. ఇతడు ఎక్కడ ఉండేటువంటి వాడంటే కొండల్లోనూ బండల సందులలోనూ సమాధులలోనూ ఉండేటువంటి వాడు. సామాన్యంగా అందరూ ఇళ్లలో ఉంటారు, ఊళ్ళలో ఉంటారు, సామాన్యంగా వారు పని చేసేటువంటి స్థలాలలో ఉంటారు, ఆయా స్థలములు కేటాయించినటువంటి ఆయా స్థలములలో ఉంటారు. కానీ అయితే ఈ వ్యక్తి మటుకు ఎలా ఉంటున్నాడంటే ఈ వ్యక్తి మటుకు ఒక ప్రత్యేకతగా మనం చూస్తుంటున్నాం. ఈ వ్యక్తి సమాధుల్లో ఉంటున్నాడు. సమాధుల్లో నుండి యేసుక్రీస్తును ఎదుర్కొన్నట్టుకు వస్తుంటున్నాడు. విచారం ఏమిటంటే, ఒక మనుష్యుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత సమాధికి వెళుతాడు. కానీ ఈ మనిషి బ్రతికుండగానే, జీవముండగానే, ఆయుష్కాలపు దినములు ఉండగానే మనిషి ఎక్కడికి వెళుతుంటున్నాడంటే సమాధులలో నుంచి వస్తుంటున్నాడు. అనగా ఇతని వాసస్థలము మనకి అర్థమవుతుంది, సమాధులలో ఉండేటువంటి వాడని. సమాధుల్లో ఎవరుంటారండి? చనిపోయినటువంటి వారు తప్ప. శిథిలమైపోయినటువంటి ఏముంటాయి? శిథిలమైపోయినటువంటి కుళ్ళు బట్టి శిథిలమైపోయినటువంటి ఎముకలు, శరీరం తప్ప ఇంకేముంటాయి సమాధులలో? కట్టబడిన సమాధులు ఉంటాయి, నిర్జీవమైనటువంటి సమాధులు ఉంటాయి. అయితే ఆ నిర్జీవమైనటువంటి సమాధులలో జీవము కలిగినటువంటి ఒక వ్యక్తి, బ్రతుకుచున్నటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తును ఎదుర్కొని వస్తుంటున్నాడు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తుంటున్నాడు. సమాధుల్లో ఉండేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు పాదములు ఆ గెరేసేనుల దేశము మీద అడుగు పెట్టగానే తెలిసివేసింది, ఎవరు వస్తున్నారు? నా నిర్మాణకుడు వచ్చినాడని, నా హంతమొందించువాడు వచ్చినాడని, నా పరిస్థితుల్ని బాగు చేయవాడు వచ్చినాడని. హల్లెలూయా! అతడు ఎదుర్కొని వచ్చినాడు, యేసుక్రీస్తు దగ్గరకు ఎదుర్కొని వచ్చినాడు. ఆ మనిషి వస్తుంటున్నాడు. కానీ మనిషి లోపల ఏముంటున్నాయని మనం గమనిస్తే, ఆ మనిషి లోపల ఆ మనిషి ఎలాంటి బంధకములో ఉన్నాడని మనం చూస్తే, అక్కడ 8వ వచనములో స్పష్టంగా రాయబడి ఉంది. 8వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట నేను చదువుతాను, చూడండి. అపవిత్రాత్మ అని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన అనగా యేసుక్రీస్తు అంటున్నాడు, అపవిత్రాత్మ. యేసుక్రీస్తు ఆ మనిషిని గుర్తించి చెప్తుంటున్నాడు, అపవిత్రాత్మ అని అంటున్నాడు. అనగా అంతకు పూర్వము 5 లేకుంటే 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ ఆ మనిషి ఎలా ఉండేవాడు? 5వ వచనంలో మనం చూస్తుంటాం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగుళ్ళు సమాధులలోను కొండలలోను కేకల వేయచ్చు, తను తాను రాళ్లతో గాయపరుచుకొచ్చు ఉండేను అని. ఎప్పుడు కూడా తననికి నష్టము కలుగు చేసుకునేవాడుగా కేకలు వేస్తూ ఎలా ఉండేవాడు అంట? సమాధుల్లో కొండల్లోనూ కేకల వేయచ్చు, తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండేను. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనిషిలోని ఒక ప్రత్యేకత ఏంటి అంటే, దేవుడిచ్చిన ఆయుష్కాలముని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన ఆనందాన్ని కోల్పోయినాడు. మనుష్యుల మధ్యలో ఉండవలసినటువంటి వాడు సమాధులలో కొండలలో ఉండి తనను తాను గాయపరుచుకుంటూ, తనను తాను హింసించుకుంటూ, తన శరీరం అంతా కూడా రాళ్లతో ఏం చేసుకుంటున్నాడంటే గాయపరుచుకుంటూ కేకలు వేస్తుంటున్నాడు. ఈ మనిషి జీవితం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు యేసుక్రీస్తు అతన్ని అడుగుతుంటున్నాడు, అపవిత్రాత్మ ఈ మనిషిని వదిలిపో అంటున్నాడు.
తర్వాత నీ పేరేమని ఆయన అడుగుతాడు, చెప్తుంటున్నాడు మేము చాలామంది ఉన్నాం అని సేన అంటున్నాడు. ఏమంటున్నాడండి? సేన అని అంటున్నాడు. అనగా అనేక అపవిత్రాత్మలు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. అయితే అపవిత్రాత్మ అయినా సరే, దురాత్మ అయినా సరే, మధ్యాకాశంలో ఉండే ఏ శక్తులైనా కూడా సరే, నా దేవునికి మరుగై ఏది కూడా లేదు, నా దేవుడు చూడనటువంటి సృష్టమంటూ ఏది కూడా లేదు. యేసుక్రీస్తు అక్కడికి రాగానే, యేసుక్రీస్తు ఆయన పాదములు గెరాసేనుల దేశములో అడుగు పెట్టగానే అపవిత్రాత్మలు ఆయన దగ్గరికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడుచుంటున్నాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ వ్యక్తి కొరకే అక్కడికి వెళ్ళినాడు. ఎందుకంటే తల్లి మర్చిన నేను మరవనన్నటువంటి దేవుడు. యేసుక్రీస్తు సర్వంత్రయామి. ప్రతి ఒక్క అందరూ ముఖరూపాలు చూస్తారు ప్రతి ఒక్కరు, కానీ యేసుక్రీస్తు హృదయాంతరంగములను చూసేటువంటి వాడు. ప్రతి ఒక్క మనుష్యుని తలరాతను రాసినటువంటి వాడు. ఆయన దృష్టిలో అతనికి మేలు చేయాలని దేవుడు వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అవి వస్తుంటున్నాయి. వాటికి తెలిసిపోయేసింది, మమ్మల్ని బాధపరచడానికి వస్తుంటున్నావా, మాతో నీకేం పని, మీతో నాకు పని లేదు, కానీ నా స్వరూపంలో ఉండేటువంటి వాడితో నాకు పని, నా ఆత్మ కలిగిన వానితోనే నాకు పని, కానీ మీతో నాకు పని లేదు. అవి అంటున్నాయి, మా సమయం ఇంకా ఉంది, ఎందుకు మమ్మల్ని బాధపరుస్తావు అంటున్నావు. అయితే యేసుక్రీస్తు నశించిపోతున్నటువంటి, అందరూ వెలివేయబడినటువంటి, ఏ మనుష్యుడు కూడా దగ్గరికి పోలేని స్థితిలో ఉండేటువంటి ఆ వ్యక్తిని వెతుక్కుంటూ ఆయన అక్కడికి వెళ్ళినాడు. ఆయన వెళ్ళినటువంటి అక్కడ స్థలములో ఆ సేనలు కలిగినటువంటి ఆ దయ్యములని విడిపిస్తుంటున్నాడు. ఈనాడు కూడా దేవుని స్వరూపము కలిగి, దేవుని ఆత్మ కలిగినటువంటి ఎంతోమంది కూడా వారికి తెలియని విధములో ఎలా ఉంటున్నారంటే, మేము ఇళ్లలో ఉంటున్నాం, కుటుంబంతో ఉంటున్నాం, భార్య పిల్లలతో ఉంటున్నాం, బంధువులతో ఉంటున్నాం చెప్పుకుంటున్నారే, కానీ వారి జీవితాలను ఒక్కసారి పరీక్షించుకుంటే ఎంత ఘోరముగా ఉంటున్నాయో, ఎంత కఠినముగా ఉంటున్నాయో, ఎలాంటి వాటికి బానిసత్వము కలిగి జీవిస్తుంటున్నారు. తెలియనటువంటి స్థితిలో వారు ఏమంటారంటే, ఇవన్నీ ఫ్యాషనే కదా, ఇవన్నీ లోకస్తులు చేస్తున్నవే కదా, ఇది ఏమి ప్రత్యేకత ఉంది అనుకుంటున్నారేమో. యేసు ప్రభు ఒక మాట చెప్తుంటున్నాడు. మనం చదువుకున్నటువంటి మాటలు 19వ వచనంలో ఆయన అంటాడు, ఆయన వానికి సెలవీయగా నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. ప్రభువు చేసిన కార్యములను తెలియజెప్పమంటున్నాడు. ఎందుకు చెప్తుంటున్నాడు ఈ మాట చెప్పండి, కాస్త యోచించండి. ఈ మాటలు ఎందుకు అతనితో చెప్తుంటున్నాడు? ప్రభువు నీకు చేసిన కార్యములను తెలియచెప్పుడి అంటున్నాడు. ఎందుకంటే పలుమార్లు అతని సంఖ్యలతో బంధించినారు, కొట్టినారు, హింసించినారు, అతన్ని భరించలేకపోయేసినారు. అతన్ని మెయింటైన్ చేయడానికి వారిని కన్నటువంటి వారి తల్లిదండ్రులకు కూడా కాలేదు, స్నేహితులకి కాలేదు, బంధువులకి కాలేదు, ఎవరికి కూడా కాలేదు, ఆ ఊరి వారికి కూడా కాలేదు. ఆ ప్రాంతం అంతా కూడా అతని గురించి విన్నటువంటి వారే. అతని ఫలాని వాడు అని తెలియనటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. ఫలానా వ్యక్తి ఎవడో ఏమై ఉన్నాడు, ఎక్కడ ఉంటాడో, అమ్మ ఏడి మీ పెద్ద కొడుకు, ఏడి మీ చిన్న కొడుకు అంటే ఎక్కడ ఉంటాడు, అయ్యా వాడికి దెయ్యం బట్టి వాడు మా స్థితిలో లేడు, ఎక్కడ ఉంటున్నాడంటే వాడు అడవులలో సమాధులలో ఉంటున్నాడు. అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే సంఖ్యలతో బంధించినా కూడా సంఖ్యలను తెంపుకునేవాడంట. ఎంత భయంకరమైనటువంటి అతని జీవితం ఉంటున్నదో ఒక్కసారి మనం చూస్తుంటున్నాం. ఈనాడు ఎంతోమంది తల్లిదండ్రులు, అమ్మ ఎక్కడ నీ కుమారుడు అంటే ఎక్కడుంటాడు, బార్లో ఉంటాడు, లేకపోతే సినిమా థియేటర్లో ఉంటాడు, లేకుంటే పనికిరాని స్నేహితులతో ఉంటాడు. ఎక్కడ నీ కొడుకు, ఎక్కడ నీ కుమార్తె, ఎక్కడ ఉంటుంది, మొబైల్లో ఉంటుంది, లేకపోతే స్నేహితులతో ఉంటుంది, పబ్బుల్లో క్లబ్బుల్లో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు ఎంతోమంది కూడా
తల్లిదండ్రులకి ఎంత ఆయాసకరమైనటువంటి పనులు చేస్తుంటున్నారు. యవనస్తుడా యవనరా అంటారు. అలా మీ తల్లిదండ్రులని మిమ్మల్ని మోసిన గర్భమును మీరు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుంటున్నారో ఒక్కసారి గుర్తించుకోండి. మీ జీవితాలు ఎలా ఉంటున్నాయో ఒకసారి గుర్తించుకోండి. ఏ అలవాట్లకి గురి అయిపోయి ఎలాంటి సేన లాంటి దురాత్మ క్రియలలో మీరు మునిగిపోయి ఉంటున్నారో గుర్తించుకోండి. దేవుని స్వరూపమును, దేవుని ఆత్మను, దేవుని రాజ్యంలో ఇంకా వచ్చినటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి నువ్వు. కాబట్టి ఈనాడు మనం చూస్తుంటాం ఎంతోమంది జీవితాల్లో తల్లిదండ్రులకి బాధకరమైనటువంటి విషయాలు, తల్లిదండ్రులకి తలదించుకునేటువంటి విషయాలు, కుటుంబంలో వీడు నాకు ఎందుకు పుట్టినాడా, వీరు కూడా చూసినారు ఎంతో చూసినారు, కాలేదు వారి చేతులు కాలేదు, ఆఖరికి ఏం చేసినారంటే వదిలివేసేసినారు. అలా అనుకొని ఉండొచ్చు, ఎలాంటి కొడుకును నువ్వు కన్నావమ్మా, వీడు ఏం పాపం చేసినాడో మీరేం పాపం చేసినారో, వీడికి ఇన్నిటి దురాత్మలు పట్టుకుని ఉంటున్నాయి, ఎవరి తరము కానుంటుందో వీడిని విడిపించడానికే. మరి తల్లిదండ్రులు ఎంత దుఃఖాక్రాంతులై ఉండొచ్చు, మరి తల్లిదండ్రులు ఎంత తలదించుకునే పని చేస్తున్నాడో తెలియదు. కానీ అయితే వాడిని చూసినప్పుడంతా కూడా ఏమైనటువంటి వారు, ఈనాడు తాగుడుకు పోయి అలవాటు పడినటువంటి వారు మోరీలలో రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ పడిపోయి వామిట్లు చేసుకుంటూ వికారమైనటువంటి వారి జీవితాలు చూసినటువంటి వారు, మరి బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్నేహితులు కావచ్చు, మరి తల్లిదండ్రుల స్నేహితులు కావచ్చు, వారు చూసిన వారందరూ కూడా ఫలాని వాడు కొడుకు కదా, వీడు ఫలాని వాడు కుమార్తె కదా, అలాగే ఉందే, కాస్త దగ్గరికి వచ్చి చూద్దాం రండి, మాట్లాడించిన పలకరించినా కూడా పలకరించిన స్థితిలో ఎవరు నువ్వు అనేటువంటి వాడుగా ఉంటున్నాడు. నా అనుభవం నేను మీకు చెప్తుంటున్నాను. అరే ఎందుకు ఇక్కడ బడి ఉండవంటే ఒకసారి నాకు తెలిసినటువంటి ఒకరి కుమారుడు తాగి పడిపోయి ఉన్నాడు. వాడి స్వాధీనం లేడు, ఎవరితో మాట్లాడుతున్నానంటే కూడా తెలియదు, అద్దరిస్తుంటున్నాడు, తూలిపడుతుంటున్నాడు. అరే బాబు అంటే ఎవరునూ అంటున్నాడు. సరే వాడిని పట్టుకొని లేవనైతే ఇంటికి తీసుకుపోదాం అనుకుని ప్రయత్నం చేస్తే అస్సలు కుదరడం లేదు. నాకంటే సన్నగా ఉన్నాడు కానీ అయితే వాడిని మోయలేకపోతుంటున్నాను. అలాంటి దురాత్మలో వాడు మునిగిపోయి ఉంటున్నాడు. తర్వాత ఒక ఆటో చెప్పి తీసుకుపోయి ఇంటి దగ్గర వేసేసింది అయింది. కాబట్టి ఈనాడు ఎంతోమంది కూడా అలాగ జీవిస్తుంటున్నారు. అయితే ప్రభు నిన్ను వెతుకుతూ నీ దగ్గరికి వచ్చినాడు. ఆయన వెతుకుతూ నువ్వు వెళ్ళలేదు, నిన్ను వెతుక్కుంటూనే ఆయన వచ్చినాడు, నీ కొరకే ఆయన వచ్చినాడు, నీ జీవితం బాగు చేయాలని వచ్చినాడు, నీ జీవితంలో నీకున్నటువంటి బంధకములన్నీ తీసివేయాలని ఆయన వచ్చినాడు. ఆయన నీ సుఖకరమైనటువంటి జీవితం, ఆనందకరమైనటువంటి నీ జీవితాన్ని మనోహరముగా మార్చడానికి ఆయన వచ్చినటువంటి వాడు. కాబట్టి నీ దేవుని నామం ఎరిగి ఎన్నిసార్లు నువ్వు ఆయాసకరంగా జీవిస్తున్నావేమో, నీ తల్లిదండ్రులకి నువ్వు తలనొప్పిగా బాధకరంగా ఉంటున్నావేమో. యేసుక్రీస్తుని చూసి ఒక మాట అన్నారండి, నిన్ను మోసిన గర్భము ధన్యురాలు అని అన్నారు. నిన్ను మోసిన గర్భము ధన్యురాలు అని అన్నారు. హల్లెలూయా. ఈనాడు ఈ వాక్యం వినబోవచ్చున్నటువంటి వారులారా, యేసుక్రీస్తు నామము ధరించుకున్నటువంటి వారులారా, యేసుక్రీస్తు నామము ఎరగకపోయినా ఆయన పేరు పెట్టుకున్నట్టు, ఆయన పేరు విన్నటువంటి వారులారా, ఒక్కసారి మీ జీవితాలని పరీక్షించుకోండి. నా కుటుంబానికి, నా సమాజానికి నా మట్టుకు నేను ఎలా ఉన్నానని పరీక్షించుకోండి. ఎంత విచారం ఒక్కొక్కరి జీవితాలు చూస్తే, ఏదో టైంపాస్ అనుకున్నటువంటి వారు ఎంతోమంది ఉంటున్నారు. ఎంతోమంది కూడా భార్యలు భర్తలకి తలనొప్పిగా ఉంటున్నారు, భర్తలు భార్యలకి తలనొప్పిగా ఉంటున్నారు, పిల్లలు తల్లిదండ్రులకి తలనొప్పిగా ఉంటున్నారు, బంధువులకి తలనొప్పిగా ఉంటున్నారు, స్నేహితులకి తలనొప్పిగా ఉంటున్నారు. సాలసాలైపోయేసింది వీరితోటి, సాలసాలైపోయేసింది జీవితం అనుకుంటున్నారేమో. మీ క్రియలు మీకు అలాంటి సాక్ష్యము తీసుకొస్తుందేమో. మీ యొక్క మాటలు, లేకుంటే మీ తలంపులు, మీ ప్రవర్తన, మీ నడవడి, మీ ద్వారా వాళ్ళు అలసిపోయినారేమో. అబ్బా వీడు ఎందుకు వస్తుంటున్నాడా అనుకుంటున్నారేమో. అయ్యో ఈమె ఎందుకు వస్తుంటుందా అనుకుంటున్నారేమో.
వీళ్ళు ఇక్కడి నుంచి పోతే బాగుంటుందేమో అనుకుంటున్నారేమో, అలాంటి సాక్ష్యము కలిగి ఉంటున్నావేమో. నీ ఎదురులో ఎవరు కూడా నీతో చెప్పరు, కానీ ఏదో 2 స్మైల్ ఇస్తారు, బాగున్నావా అంటారు. వీడు ఎందుకు వచ్చినాడు సచ్చినోడు అని మనసులో అనుకుంటుంటున్నారేమో. అబ్బా వీడు వస్తుంటున్నాడు, నా పిల్లలు చెడిపోతుంటున్నారని కలవరంతో ఉంటున్నారేమో ఎంతోమంది. అసలు వీడి సవాసం ఎందుకు చేస్తూ ఉంటున్నారు, ఎన్నోసార్లు ఇంట్లో వాళ్ళ పిల్లలతో భార్య భర్తలతో గొడవలు పడుచుంటున్నారేమో. ఎంతోమంది వ్యభిచారానికి, దొంగతనానికి, హేయమైన క్రియలకి బానిసలైపోయి ఉంటున్నారేమో. ఆయాసకరమైన పనులు చేస్తుంటున్నారేమో. 4 గోడల మధ్యలో ఎవరు చూడాలి అనుకుంటున్నారేమో. నీ దేవుడు నిన్ను చూసేవాడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను విడవకుండా నీతో కూడా ఉండేటువంటి వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నీకు ఇచ్చినటువంటి రక్షణ నీ గురించి, నీవు పొందుకున్నటువంటి ఆ మేలుల గురించి, ఎలాంటి ఉపద్రవంలో నుంచి దేవుడు నిన్ను పైకెత్తినాడు, ఎలాంటి బానిసత్వంలో ఇంకా దేవుడు నిన్ను లేవనెత్తినాడు, ఎటువంటి ఒక చెడ్డ అలవాట్లో నుంచి దేవుడు నీకు విడుదల దయచేసి నిన్ను సాక్షిగా నిలబెట్టినాడో, నీవు నీ ఇంటికి, నీ సమాజానికి, నీ స్నేహితులకి నిన్ను నువ్వు ఎలా కనబరుచుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎలా చెప్పుకొనిచుంటున్నావు. మనం యోహాను రాసిన సువార్తలో చూసినట్లయితే ఒక సమరయ స్త్రీ, ఆమె వెళ్ళి తన ఊరి వార్త చెప్పుకుంటున్నది. ఏమని చూడండి, ఆ మాట చదువుతాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో 29వ వచనంలో చదివితే ఆమె ఎలా వెళ్ళి చెప్తుందంటే, ఆమె చెప్పేటువంటి కార్యములు చూడండి ఎలా ఉంటున్నదో. 4వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో 29వ వచనంలో ఆమె చెప్తుంది చూడండి. 28కి చదువు చూడండి. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. ఏ కుండని? ఆ కుండని విడిచిపెట్టేసింది. ఏదైతే ఆమె మోయిచు ప్రతిరోజు కూడా బావి దగ్గరికి వెళ్ళడము మోసుకొని పోవడం, బావి దగ్గరికి వెళ్ళడము మోసుకొని పోవడం, ఆ కుండను విడిచిపెట్టేసింది. ఈ కుండతో నాకు ఇక పని లేదు, ఈ కుండతో నాకు ఇక పని లేదు, పగిలిపోయేసింది, నా పగలు కొట్టేసినాడు నా దేవుడు, నా పాపపు క్రియలన్నీ కూడా నాకు తెలియజేసింది. కుండను విడిచిపెట్టేసింది ఆమె. కుండ గురించి చెప్పాలంటే చాలా వరకు ఉంటున్నాయండి. కాకపోతే నేను ఇప్పుడు ఆమె చెప్పినటువంటి మాటను మటుకు మీకు సెలవిస్తాను. హల్లెలూయా. మీరు వచ్చి నేను చేసిన వన్నీయు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. హల్లెలూయా. ఆమె చెప్తుంటున్నది, ఆమె ఊరి లోపలికి పరుగెత్తుకొని పోయి ఏ మనుష్యుల ఎదుట కూడా నిలవలేనిది, మనుష్యులకి తన ముఖము కూడా చూపించలేనిది, ఎప్పుడు ముసుగులోనే ఉండేది. ఆమె ముఖము చూపిస్తే అందరూ కూడా తిట్టి గేలిపోయేసి, ఈ ముఖం చూస్తున్నా నేను పొద్దున్నే ఇలాంటి వారి ముఖం చూసినానే అని తిట్టుకునేటువంటి వారు ఆమె. ఎందుకంటే ఆమె ఒక పాపిష్టురాలని వారి దృష్టిలో గుర్తించినారు. ఈమె ఒక మంచిది కాదని వారు గుర్తించినారు. అయితే ఆ చెడిపోయినటువంటి ఆ స్త్రీ, సాక్ష్యం పోగొట్టుకున్నటువంటి ఆ స్త్రీ ఇప్పుడు అదే ఊరికి వెళ్ళి పరిగెత్తుకుని పోయి తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యములను చెప్తుంటున్నది. ఏమని చెప్తుంటున్నది చూడండి. అక్కడ ఆమె చెప్తుంది, ఏమంటుందంటే ఆమె, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. హల్లెలూయా. ఈనాడు నీకు చేసినటువంటి దేవుని కార్యములు నువ్వు ఎలా చెప్తుంటున్నావు, వాటిని ఎలా కొనసాగిస్తుంటున్నావు, వాటిని ఎలా నువ్వు మోయచ్చు. సమాజంలో, నీ గుడారములో, నీ సంఘములో, నీ వ్యక్తిగత జీవితంలో నీ వాటిని మోసుకొని నువ్వు తిరుగుచుంటున్నావు. నువ్వు మోసుకొని ఉంటున్నావా? నీ సాక్ష్యము ఉంటున్నదా? సాక్ష్యము కలిగి జీవిస్తుంటున్నావా? ఆరంభ దినాల్లో ఏదో బాప్తిసం తీసుకున్న తర్వాత సాక్ష్యాలు చెప్పండి అని సేవకులు చెప్పిన వెంటనే లేచి నిలుచుకొని నాకు ఇవన్నీ చేసినాడు, అవన్నీ చేసినాడు, ఇన్ని చేసినాడు, అన్ని చేసినాడు అని చెప్పేసి అంతటికి చేతులు కడుక్కునేసిందే శుభ్రంగా సైలెంట్ అయిపోతుంటున్నారా? నీ జీవితాంతము వరకు కూడా నువ్వు ఆయన చేసిన కార్యములకు నువ్వు సాక్షివే. ఆ సాక్ష్యాన్ని నువ్వు మర్చిపోకూడదు. నీ సాక్ష్యము ద్వారా ఎంతోమంది, ఎన్నో నశించిపోయే ఆత్మలు దేవుని రాజ్యానికి ఆసన్నం అవుతాయి. కనుకనే దేవుడు నీకు మేలు చేసి నిన్ను విడిపించి ఉంటున్నాడు, నిన్ను రక్షించి ఉంటున్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టి ఉంటున్నాడు. నీ యావత్ శిక్షను ఆయన భరించి నిన్ను విడుదల దయచేస్తాడు. కాబట్టి ఆమె ఏమని చెప్తుంది? ఆమె చెప్తుంది చూడండి. ఆమె గుర్తించినదన్నమాట, యేసుక్రీస్తుని గుర్తించినది. ఆమె ఏమంటుందంటే, ఈయన క్రీస్తు కాడా? ఎవరంట?
మీరు ఎదురు చూస్తున్నటువంటి రక్షకుడు, మీరు ఎదురు చూస్తున్నటువంటి అభిషక్తుడు, మీరు ఎదురు చూస్తూ కాలాన్ని గడుపుతున్నటువంటి, మీరు ఎరగక ఉన్నటువంటి మెస్సియ కాడా అని ఆమె చెప్తుంటున్నది. ఆమె సాక్ష్యములను చూడండి, క్రీస్తుని ఎలా గుర్తించినది అని. ఈనాడు నీ రక్షకుడు, నీ మోక్షకుడు నువ్వు ఎలా గుర్తిస్తుంటున్నావు? ఆమె చెప్పినటువంటి సాక్ష్యములో క్రీస్తుని గుర్తించి ఆమె చెప్తూ ఉంటున్నది. నా సహోదరుడు, నా సహోదరి, నువ్వు ఎలా చెప్తుంటున్నావు? దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలో కూడా దావీదు మహారాజు ఏమంటున్నాడు చూడండి. 66వ కీర్తనలో 16వ వచనం మనం చదువుకున్నట్లయితే 66వ కీర్తనలో కూడా ఆయన కూడా ఒక మాట అంటాడు. 16వ వచనములో ఒక మాట చదువుదాం. 66వ కీర్తన 16వ వచనం ఏమంటున్నాడంటే, దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించేదను. ఎవరు చెప్తుంటున్నారు ఈ మాటలండి? ప్రధాన గాయకుని కీర్తన. ఈ కీర్తన రచించినటువంటి కీర్తనకారుడు చెప్తుంటున్నాడు. ఏమని చెప్తుంటున్నాడు? దేవుని యందలి భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. కొంతమందిని సాక్ష్యం, సంఘంలో వచ్చి సాక్ష్యం చెప్పండి అంటే, నేను బస్సు ఎక్కినాను, టికెట్ తీసుకున్నాను, ఒక ఆమె చూసింది, సీట్ ఇచ్చింది, ఆ సీట్లో కూర్చున్నాను, పక్కలో ఆమె గిల్లింది, ఈమె గిల్లింది, సాక్ష్యాలు చెప్తారంటారు. పోనీ ఆరాధనలు చేయండి అంటే, ఆరాధనలు పాడిందే పాడరా, పాసపండ్లు దాసరా అంటూ ఉంటారు. అనుదిన జీవితంలో దేవుడు ఏమి చేస్తుంటున్నాడు అనేటువంటి సాక్ష్యాలు చెప్పరు. దేవుణ్ణి ఆ విధముగా ఆరాధించి మహిమపరచరు. యథాప్రకారంగా పాడిందే పాడరా, పాసపండ్లుగా గత రాత్రంతా కాచి కాపాడు నాయన, మీకు స్తోత్రం, ఈ దినమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడు భద్రం సామె. గత రాత్రిలో నీ జీవితంలో నీకు ఎలా సంభవించిన వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిస్తుంటున్నావా, దేవుని ఆరాధిస్తుంటున్నావా, దేవుని మహిమపరుస్తుంటున్నావా, దేవుని కార్యములు ఎలా తెలియజేస్తుంటున్నావు? అనుదినం మన జీవితంలో మనం నిన్నటి దినాన ఎలా ఉంటున్నావు, ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? నిన్నటి దినమున నీ హృదయంలో ఎలాంటి కలవరము, ఎలాంటి ఒక దుఃఖము, వేదన నిన్ను ఆవరించుకుని ఉంటున్నదో, మరి ఈ దినాన నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుడు చేసే కార్యములను గుర్తించలేకని చాలామంది ఈనాడు ఉంటున్నారండి. విచారం. గర్వించి మదించినటువంటి నెబుకద్నెజరు కూడా దేవుని గురించి ఒక సాక్ష్యం చెప్తుంటున్నాడు. చూడండి, దానియేలు గ్రంథములో 4వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఆయన సాక్ష్యం చూడండి, ఆశ్చర్యమైపోతుంటుంది. ఎలాంటి సాక్ష్యం చెప్తుంటున్నాడంటే, ఆయన ఒక మాట అంటాడు చూడండి. 4వ అధ్యాయం నేను చదువుతుంది చూడండి. దానియేలు రాసిన గ్రంథములో 4వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, ఒక మాట చదువుతాను చూడండి. ఆయన మొదటి వచనం నుంచి నేను 3 వచనాలు చదువుతాను, ఆ విధంగా వినండి. రాజుకు నెబుకద్నెజరు లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమము వృద్ధి కలుగునుగాక. దేవుని గురించినటువంటి ఆయన మాటలు చూడండి. ఏమంటున్నాడంటే, మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఏమంటున్నాడు? ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన సూచక క్రియలు. చూడండి ఎంత బాగా దేవుడు చేసినటువంటి కార్యముల గురించి ఒక రాజు ఇక్కడ సాక్ష్యము పలుకుతూ ఈ విధంగా చెప్తుంటున్నాడు. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. నెబుకద్నెజరు రాజు సెలవిస్తుంటున్నాడు ఆయన ఎలాంటి వాడు అని. 37వ వచనంలో కూడా ఆయన ఏమంటున్నాడంటే, అదే అధ్యాయంలోని 37వ వచనంలో అంటున్నాడు, ఈలాగు నెబుకద్నెజరు అను నేను అని అంటున్నాడు. ఈలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క రాజయుండి తనకు రాజైనటువంటి దేవుణ్ణి గుర్తిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములను న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు నానంటున్నాడు. ఎలాంటి వాడంట?
గర్వముతో ఎవరైనా కూడా సరే వారిని అణచే శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి నెబుకద్నెజరు సెలవిస్తుంటున్నాడు. నెబుకద్నెజరు ఆయన సాక్ష్యం చెప్తుంటున్నాడు. సమరయ్య స్త్రీ కూడా సాక్ష్యం చెప్తూ ఉంటున్నది. మరి ఎందుకు సాక్ష్యం చెప్పినారంటే దేవుని రుచించినారు, దేవుని చూసినారు, దేవుని కార్యములు ఎలాంటివో అని గుర్తించినారు. ఈనాడు ఎంతోమంది కూడా ఇప్పటికీ కూడా చేతుల్లో ఉండే బైబిల్ చదివి బైబిల్ ఏం బోధిస్తుందో దాని ప్రకారంగా జీవించండి అని చెప్తే మాకు చదవడానికి ఇష్టం లేదు, కానీ బోధించే వారి వెంబడి మేము వెళుతాం, వారి క్రియలను బట్టి మేము వెళుతాం. ఎంతోమంది వాతలు పెట్టుకుంటున్నారు, ఎంతోమంది వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటున్నారు. ఒక దిక్కు నిలవరంగా లేదు. ఎంతోమంది విశ్వాసులు ఎలా ఉంటున్నారో చెప్తాను చూడండి. ఒక చెట్టు ఒక చోట విత్తబడినటువంటి విత్తనం ఒక స్థలములో, ఒక భూమిలో అది మొలకెత్తి కాస్త పైకి వచ్చిన వెంటనే అది అక్కడే విడిస్తే బాగుంటుంది, అక్కడే ఉంటే బాగుంటుంది. అలాంటి కొంతమంది విశ్వాసుల జీవితం ఎలా ఉంటుందంటే, ఇక్కడ పెరిగి అరే ఇక్కడ బాగులేదు ఇంకొక చోట ఉంది, అక్కడ నాటుతారు. అరే అక్కడ బాగులేదు ఇంకొక చోట ఉంది, అక్కడ బాగులేదు ఇంకొక చోట ఉంది. దీని అర్థం ఏంటంటే చాలామంది కూడా ఈనాడు ఎంతో సంఘాలను తిరుగుతూ ఉంటున్నారు. సత్యాన్ని వెంబడించి వారు లేకుండా ఉంటున్నారు. వారికి అనుకూలమైనటువంటి బోధలు కావాలా, వారికి అనుకూలమైనటువంటి సేవకులు కావాలా, వారికి అందరూ కూడా బ్లెస్సింగ్ చేసి వారే కావాలి. వాళ్ళు ఎంత పాపము చేసినా, ఎంత మురికిలో ఉన్నా కూడా సరే, ఎంత జీవితాలు చెడుగా ఉన్నా కూడా సరే, దురదపట్టిపోయినా కూడా సరే, మాకు బ్లెస్సింగ్ ఇచ్చే సేవకులు కావాలి. రకములో ఉంటుంది నీకు బ్లెస్సింగ్, నీ వీపు మీద మ్రోగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతోమంది కూడా వెళ్ళుచుంటున్నారు, మనకి అర్థం అవడం లేదు. నేను ఒక చోట దేవుడు నన్ను సాక్షిగా పెట్టినాడు, ఒక చోట దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు, అక్కడ నేను ఉండాలనేటువంటి తలంపులు లేకుండా ఎలా ఉంటున్నారంట సంఘాలు తిరుగుతూనే ఉంటున్నారు. వాళ్ళకి అర్థం కావడం లేదు. అరే ఒక దిక్కు నాటబడినటువంటి నేను పెళ్ళగించిన వెంటనే నాలో ఉండే శక్తి పోతుంది, నాలో ఉండేటువంటి బలము దిగిపోతుంది. నేను ఆ సారములో తీసుకోలేకుండా నేను ఎండిపోవడానికి ఆరంభిస్తానంటే తెలియడం లేదు. చెట్టు ఒక చోట ఇంకా తీసిన వెంటనే దాని అర్ధ సారం పోయేస్తుంది, దాని వేళ్ళు కూడా కట్ అయిపోతాయి. ఏదో మిగిలిన వేళ్ళతో ఎక్కడో ఒక దిక్కు నాటితే కొంచెం సారం తీసుకుంటామనే లోపల మరలా ఏమవుతాయి, ఇప్పుడు కొద్దిగా నెమ్మదిగా ఉంది అనుకుంటాడు. కానీ అయితే ఏమైపోతుంది, సారము తీసుకొని బలపడే లోపల మరలా ఏమైపోతాడంటే ఇంకా అయ్యో నా వల్ల కావటం లేదు. మరొక చోటికి ఎంతోమంది విశ్వాస జీవితములు దేవునితో సహవాసము లేకుండా, దేవుని వాక్యంతో సహవాసము లేకుండా, లోకానుసారమైనటువంటి జీవితముల మీద పడిపోయేసి, మోజుల మీద పడిపోయేసి ఆ సేన కంటే గొప్ప దురాత్మలు పట్టిన వారుగా ఉంటున్నారు. దుర్దైవం ఏమిటంటే దేవుని ఎరగకుండా ఉంటున్నారు. ఇంత ఉపద్రవ స్థితులలో కూడా, దేవుని రాకడ దినాలు ఆసన్నమైన కూడా దేవుని కార్యములను గుర్తించలేని స్థితిలో ఉంటున్నారు. ఎంత విచారం. సాక్ష్యము లేని జీవితాలండి. తల్లిదండ్రులని ఎంత ఆయాసకరం. కన్న మోసినటువంటి తల్లి వేదన ఎలా ఉంటుందో ఒకసారి గుర్తిస్తుంటున్నారా? నవమాసములు మోసిన తల్లి శాపం ఆమె నోటికి వస్తుందంటే ఆమె ఎంత బాధ కలిగి ఉంటుందో ఒకసారి గుర్తించండి. సహోదరుడా, సహోదరి, యవనస్తురాల, నాకు దేవుడు స్వతంత్రత ఇచ్చినాడని కానూను నా సొంతని, నా ఇష్టాన్ని నెరవేర్చదని విరవిగుచుంటున్నావేమో. ఈ నడుములు విరగొట్టుతాడు, ఈ నడుములని విరగొట్టి కూర్చోబెడతాడు ఒకరోజు దేవుడిని. నెబుకద్నెజరు రాజుని ఎడవలేదు దేవుడు, గడ్డి తినిపించినాడు. మనుష్య స్వభావాన్ని కోల్పోయినాడు. నేను మనిషిని అనేది మర్చిపోయినాడు. పశువుల వలె మారిపోయి గడ్డి తిన్నాడు, వికారమైపోయినాడు. మనుషుని ఆత్మ లేకుండా అతనిలో ఏ ఆత్మ ఉన్నిందంట? వాక్యంలో సెలవిస్తుంటున్నది మనుషుని ఆత్మని కోల్పోయిన వాడుగా ఉన్నాడని. పశువుల ఆత్మ కలిగిన వాడే గడ్డి తిన్నాడంటే ఇక
దేవునికి విరోధముగా ఇన్ని రోజులు జీవించేటువంటి వారి విషయంలో దేవుడు మౌనముగా ఉంటున్నాడు అనుకుంటున్నారేమో. ఉప్పు తిన్న తర్వాత నీళ్లు తాగాల్సిందే. చేసిన ప్రతిఫలాలకి ప్రతిఫలం పొందుకోవాల్సిందే. ఇటు దేవుడు నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. దేవుడు నీ ఎడల కనికరపడుచుంటున్నాడు. కనుకొని ఆయన నీకు చేసిన మేలులను బట్టి ఆయన ఈ ఉదయకాలంతో సెలవిస్తుంటున్నాడు. నువ్వు వెళ్ళి ఇంటి వారికి నీ సాక్ష్యాన్ని చెప్పుకో. దేవుడు నీ ఎడల ఎలా కనికరపడినాడో, ఏ విధంగా కృప చూపించినాడో వాటి కార్యములు తెలియచే అని చెప్తుంటున్నాడు. నశించిపోయే వారిని నీ చేతనైతే ఈడ్చి లాగి నరకం నుంచి విడిపించు అంటున్నాడు దేవుడు. నేను నా సహోదరుడు, నా సహోదరి, ఇది నాకు బాగుందిలే జీవితం అనుకుంటున్నావేమో. ఒకరోజు అది నీకు నష్టమే. నీతో పాటు నీ కుటుంబానికి కూడా నష్టమే. అది నీతో పాటు నీ సంఘానికి కూడా నష్టమే. ఎంతోమంది కూడా ఈనాడు దేవుని భయం లేకుండా జీవిస్తుంటున్నారు. ఎంతోమంది కూడా దేవుని సంపూర్ణత ఎరగక జీవిస్తుంటున్నారు. ఎంతోమంది కూడా ఇది 3 నెలల ముచ్చటే అని జీవిస్తుంటున్నారు. కాదు, ఇది కాదు జీవితం. ఇది మీరు జీవించేటువంటి జీవితం ఇది కానే కాదు. ఇది మీ జీవితం కానే కాదండి. మీరు జీవించబోయేటువంటి జీవితం అద్భుతకరమైనది, ఆశ్చర్యకరమైనది. ఆ జీవితం కొరకు ఎదురు చూడండి. ఆ జీవితం కొరకు వేగిరపడండి. కనుక దేవుడు మీకు చేసిన మేలులకు, దేవుడు మీకు చేసిన ఉపకారాలను బట్టి, మిమ్మల్ని విడిపించిన విధానమును బట్టి మీకు ఒక మంచి బ్యూటిఫుల్ అయినటువంటి ఒక సాక్ష్యం ఆయన ఇచ్చినాడు. ఈ బంధకాలను తెంచినాడు ఆయన. ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేనే లేదు. కనుక ఒకసారి గుర్తించండి. యేసు ప్రభు సెలవిస్తుంటున్నాడు. ఏమని అది కాలమున నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన. చదువుదాం, చూడండి. ఆ మాటను చదివి నేను వాక్య భాగాన్ని ముగిస్తాను. ఈ మాటను ఒకసారి చదువుకుందాం. మార్కు రాసినటువంటి సువార్తలోని 5వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతాను, చూడండి. ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యములు ఎప్పుడైతే నువ్వు చెప్తావో, దేవుడు నీకు చేసిన మేలుని బట్టి నువ్వు ఎప్పుడైతే చెప్తావో, నమ్మకం లేని వారికి కూడా నమ్మకం వచ్చేస్తుంది. ఆశ్చర్యము కలుగుతుంది నీ విషయంలో. కింద భాగంలో మనం చదువుతాం, చూడండి. 20వ వచనంలో చదువుతాను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. అరే, వీడు ఆ కొండలలో ఉన్నవాడు కదా, అరే వీడు సమాధులలో ఉన్నవాడు కదా, సంఖ్యలతో బంధింపబడిన వాడు కదా, ఎన్నోసార్లు తన తల్లిదండ్రులు కూడా ఇతన్ని తోలివేసినటువంటి వారు కదా, అందరి నుంచి వెలివేయబడిన వాడు కాదా. అతడు చెప్పేటువంటి సాక్ష్యాన్ని వారు వినొచ్చు. వారు ఏం చేస్తుంటున్నారంటే వాళ్ళు ఆశ్చర్యపడిపోతుంటున్నారు. ఎలాంటి ఆశ్చర్యకరమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి నీవు ఎలా ఉంటున్నావు? ప్రతి కాలంలో గుర్తించుకొని ఇకనైనా దేవుని వైపు తిరుగుము. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుంటున్నాడు. దేవుడు నిన్ను బలపరచబోతుంటున్నాడు. పడిపోయిన నీ జీవితాన్ని మరలా కట్టడాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. ఆయన ఎవరిని కూడా పోగొట్టుకోవడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. ప్రతి ఒక్కరు మారు మనసు పొంది ఆయన వైపు తిరగాలనేటువంటి ఆయన ఉద్దేశం. ఆయన చిత్తం ఏంటంటే ఒక్క పాపి కూడా నశించిపోకూడదని ఆయన యొక్క ప్రణాళిక. కనుక ఈ దినాన మంచి సాక్ష్యం కలిగినటువంటి నీవు నీ సాక్ష్యమును ఏ బారులో, ఏ పబ్బుల్లో, ఏ క్లబ్బులో, ఏ స్నేహితులతో ఎలాంటి ఒక క్రియలకి నువ్వు వాటిని అణచివేసుకుని ఉంటున్నావు ఒకసారి గుర్తించు. ఉదయకాలంలో గుర్తించకపోయినట్లయితే ఈ వాక్యము వినేటువంటి వారు ముందుకు వినేటువంటి వారు కూడా ఒక్కసారి మీ జీవితాలను మీరు చేసిన మేలుని మీరు గుర్తించకుండా మీరు సాక్షులుగా జీవించలేకపోయినట్లయితే నష్టం అనేది ఉంది. నష్టాన్ని అనుభవిస్తారేమో. దేవుని ఉగ్రత మీ మీద పడకముందే, దేవుని భారమైనటువంటి హస్తం మీ మీద రాకముందే దేవుని వైపు తిరగండి. దేవుని కార్యములను ప్రచురము చేయండి. సాక్షులుగా ఉండండి. మీ సాక్ష్యం ద్వారా అనేకులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ మేలు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన నామముని పైకెత్తాడు. ఆయన మిమ్మల్ని పైకెత్తుతాడు. మిమ్మల్ని గణపరుస్తాడు.
ఆయన తప్పిపోయిన గొర్రెపిల్లని తన భుజం మీద మోసుకున్నట్లు మిమ్మల్ని మోస్తూ ఉంటున్నాడు. ఆయన సంతోషంగా మిమ్మల్ని మోయాలి. మీ విషయంలో దుఃఖముతో వేదనతో మోయకూడదు. మీ విషయంలో ఆయనకి విచారం ఉండకూడదు. మిమ్మల్ని చూసినప్పుడు మిమ్మల్ని ఇంకా బలపరచాలనేటువంటి, ఇంకా మీకు దేవుని వరములు కలుగు చేయాలనేటువంటి అలాంటి కార్యములు ఆయనలో ఉండాలి. కాబట్టి మీరు కూడా ఉన్నటువంటి వాక్యమును బట్టి మీరు సాక్ష్యాన్ని ఎప్పుడు కూడా ప్రకటించేవారుగా ఉంటారని నేను నమ్ముచుంటున్నాను. మీ సాక్ష్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దండి. మీ సాక్ష్యములో ఒక ఆశ్చర్యం ఉంది, ఒక మహాత్మ్యం ఉంది. నెబుకద్నెజరు రాజు అంటున్నాడు, అన్ని భాషల వారికి కూడా ఆయన ప్రకటిస్తూ చెప్తుంటున్నాడు, ఆయన మీకు క్షేమము కలుగును గాక. బ్రహ్మాండమైనటువంటి దేవుని కార్యములు నేను తెలియచేస్తున్నా. ఎడల చేసినటువంటి బ్రహ్మాండమైన కార్యములు అంటున్నాడు. కాబట్టి ఆయన ఘనపరిచి మహిమపరచుబడులాగా ఇది కాలమున ప్రభువు మీతో మాట్లాడినట్లయితే మీ హృదయములను దేవునికి సమర్పించుకొని మీ సాక్ష్యమే చెప్పండి. చాలు. మీ జీవితం గురించి సాక్ష్యం చెప్పండి. యేసుక్రీస్తుని మీ సాక్ష్య రూపంలో ప్రకటించండి. చాలు. నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. కాబట్టి అందరూ రక్షింపబడాలి అనే ప్రార్థనతో మీ సాక్ష్యాన్ని ఆరంభించండి. కాబట్టి ఈ సమయం ముందు చాలామంది గుడారాల్లో ఎంతమంది మారడం లేదు. ఎందుకు? వారి సాక్ష్యము లేదు. ఎంతమందికి మారు మనసు లేకుండా ఒక గుడారంలో నివసిస్తుంటున్నారు. 2 కాళ్ళు 2 జోడులు ఉంటే ఒక కాలేమో మంచిగా ఉంటుంది, మరొక జోడేమో మృదులో కాలు పెట్టి ఉంటుంది. జర్నీ ఎలా ఉంటున్నది? కాసేపు మంచి సువాసన, కాసేపు దుర్వాసన. ఇలాంటి జీవితాలు ఎన్నో కుటుంబాలు ఉంటున్నాయి. కారణం ఏంటంటే వారి సాక్ష్యంగా దేవునికి లేకపోవటం, దేవుడు చేసిన కార్యములను బట్టి జీవించకపోవటం. కనుకనే ఇలాంటి కార్యములు జరుగుతుంటాయి. కనుక ఈ సమయం ముందు వినిపించిన వాక్యమును బట్టి ఇలాంటి వారు ఎలాంటి చీకటి శక్తుల బంధకములో ఉన్నా కూడా సరే, బంధింపబడి సమాధుల్లో ఉన్నా కూడా సరే, పేడ కళ్ళు పడుతుంటున్నాయి, మాకు ఆ కళ్ళు పడుతుంటాయి, ఇలా ఉంటున్నాయి, ఎవరైనా కూడా సరే ఈ సమయం ముందు వాక్యమైనటువంటి సహోదరుడు సహోదరి వినబోచున్న వారు కూడా మరి వాక్యమైనటువంటి మిమ్మల్ని విడిపించడానికి సర్వశక్తిమంతుడు ఆయన ఉంటున్నాడు. ఆయన సేనను విడిపించినటువంటి దేవుడు మీకున్నటువంటి బలవంతులను కూడా విడిపించు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడే ఉంటున్నాడు. కనుక సాక్ష్యము కలిగి ఉన్నటువంటి వాళ్ళు అయితే మీరు ఇంకా సాక్షులుగా అభివృద్ధి పరచబడాలని మీ విషయమై దేవుడు కోరుచుంటున్నాడు. నేను కూడా మిమ్మల్ని దీవిస్తుంటున్నాను. మీరు ఇంకా సాక్షులై ఉండాలని, మీరు ఆయన నామముని ఘనకీర్తిగా మీ ద్వారా దేవుడు ఇంకా అద్భుత మహత్కార్యములు చేయాలని, ఇంకా మీరు పరిశుద్ధత్వంలో జీవించాలని కోరుచుంటున్నాను. కాబట్టి ఆ సాక్ష్యం పంచుకున్న వారిని దేవుడు దీవించునుగాక. వాక్యమైన అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థనలో ఏకీభవిస్తాం. ఉన్న స్థలంలో మీరు ఉన్నట్లయితే ప్రార్థనలో ఏకీభవిస్తాం. ఎంతమంది షేర్ చేస్తుంటున్నారు, ఎంతమంది దేవుని వాక్యం అనేకులకు వినిపించాలని ప్రార్థన పూర్వకముగా ప్రార్థన చేస్తుంటున్నారు. మీ అందరికి విషయమై కూడా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రయాసాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, సర్వకృపలకు పాత్రుడా, జీవాధిపతియు సర్వాధికారియు సమస్త కార్యములు చేయువాడా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునికి స్తుతులు నాయన. మీరు చేసిన మేలులకు మేము ఏ విధంగా సాక్షులుగా ఉంటున్నామని మాతో ఉదయకాలంలో మాట్లాడిన మీ మహాకృపను బట్టి మీ నామం స్తుతిస్తుంటున్నాం. అయ్యా, ఈ సమయం ముందు నాయన మీరు చేసేటువంటి ఆశ్చర్య అద్భుత కార్యములు అవి మహోన్నతమైనవి. నిర్జీవ క్రియలలో ఉండే వారికి కూడా విడుదల కలుగు చేసేటువంటివి, నిరీక్షణ లేని వారికి కూడా నిరీక్షణ పుట్టించగలిగేటువంటివి, భయము లేని వారికి కూడా భయమును వణుకును పుట్టించేటువంటివి, రక్షణ లేని వారికి కూడా రక్షణ కలుగు చేసేటువంటివి. ఒక్కొక్కరి జీవితంలో మీరు చేసేటువంటి సాక్ష్యాలు నీ ప్రజలు నాయన వాటిని పంచుకున్నట్లయితే, వాటిని ఇతరులకు వినిపించినట్లయితే నా తండ్రి, ఎంతోమంది దేవుని రాజ్యంను స్వతంత్రించుకుంటారని ఉదయకాలం మాతో మాట్లాడారు. దాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. అయ్యా, మీరు చేసిన మేలు ఉపకారములను బట్టి ఎంతమంది ఈ విధముగా పంచుకుంటూ నాయన సాక్షులుగా ఉండి, ఇంకా మీరు చేసినటువంటి అనుదిన వారి జీవితంలో మీరు చేసిన ఉపకారములను స్మరిస్తూ అయ్యా మీకు సాక్షులుగా ఇంకా నాయన బలము కలిగి నిలిచి ఉంటున్నారు. వారిని ఇంకా దీవించుము, ఆశీర్వదించుము. వారి సాక్ష్యముని ప్రభా అయ్యా ప్రపంచానికి తెలియచేయండి నాయన. గొప్ప కార్యములు చేసి మీరు మాయం పొందండి.
ఎంతమంది నాయన బంధకంలో ఉంటున్నారు, ఎంతమంది నా తండ్రి నాయన అపవిత్ర ఆత్మ క్రియలతో కూడి ఉంటున్నారు, దురలవాటులు కలిగి నాయన బానిసత్వంలో ఉంటున్నారు. వారందరికీ విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తుంటున్నాను అయ్యా. అనేకమైనటువంటి చీకటి శక్తుల ప్రభావం ద్వారా పీడింపబడుచున్నటువంటి వారికి విడుదల కలుగునుగాక, వారికి పట్టినటువంటి అపవిత్ర ఆత్మలను వారు విడిచిపెట్టి పోవునుగాక అని ప్రకటిస్తుంటున్నాను. ఈ దినాన ఎవరు కూడా ఎలాంటి ఉపద్రవాలకి గురి కాకుండానట్లు నీ బలిష్టమైన హస్తము వారికి తోడుగా ఉండునుగాక. నీ నామము ఉచ్చరించుట ద్వారా నాయన నీ నామములోని మహిమ వారికి విడుదలకరముగా స్వస్థతకరముగా కలుగునుగాక. గొప్ప కార్యములు చేసి మీరు మాయం పొందండి. దేశముని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అయా యెరూషలేముని నాయన అయా మేమందు కూడా నా తండ్రి అయా ఆయా స్థలములు, ఆయా గ్రామములు, ఆయా రాజ్యములు, ఆయా దేశములు ఉండు ప్రతి ఒక్కరిని కూడా ఈ నామం ఎరిగిన వారు ఎరగని వారు కూడా నాయన ఈ నామం ఎరగబడినట్లు గొప్ప కార్యములు చేస్తుంటున్నారు. ఇంకనూ మీరు చేసి మీరు మాయం పొందండి. రక్షింపబడిన వారు నా తండ్రి బలహీనులు కాకుండానట్లు, ఇదే మా జీవితం అనుకున్నట్లు ప్రభా అలా జీవించకుండానట్లు ఇంకా బలపరచబడులాగున నీ రాకడను ఎదురు చూస్తున్నటువంటి నీ ప్రజలు ఇంకా త్యాసక్తితో నా దేవుడే నా ప్రభువే అని, నా రక్షకుడని నీ ఘననామమును కీర్తి కలుగులాగున ఇంకా వారిలోని వెలుగు ఇంకా నా తండ్రి అనేకులకు వెలుగుమయముగా మార్చబడును గాక. గొప్ప కార్యములు చేసి మీరు మాయం పొందమని కోర్చు. బలహీనులను, రోగులను, వ్యాధిగ్రస్తులను నాయన మీ కృపాస్తులు చెప్పుకుంటున్నాం. చంటి పిల్లల తల్లులను, గర్భిణీ స్త్రీలను, గర్భఫలము లేని వారిని, యవనస్తులను, ఎవరు రాండును అయా డ్రగ్స్ ద్వారా ప్రభు అనేకమైనటువంటి దుష్టమైనటువంటి క్రియలకు లోబడినటువంటి వారి బానిసత్వంలో ఉన్నటువంటి వారి జీవితాలను విడిపించి మీరు మాయం పొందండి. ఎంతమంది తన తల్లిదండ్రులకి ఆయాస్కరముగా జీవిస్తున్నాయన తల్లిదండ్రులు తలదించుకునే వారుగా చేస్తుంటున్నారు. ఎంతమంది భార్యలు, ఎంతమంది భర్తలు, ఎంతమంది పిల్లలు ఆ విధంగా ఉంటున్నారు. వారందరూ బంధకముల నుంచి విడిపించమని కోరుచుంటున్నాను అయా. అపవిత్రాత్మతో పట్టినటువంటి ఆ సేనని విడిపించిన దేవుడివి కాదా. సమయం మందు కూడా నాయన నీ ప్రజలని నాయన వారి మూలుగులను అయా వారి అంగలార్పును చూస్తున్న దేవుడు కనుక విడిపించి మీరు మాయం పొందమని కోరుచుంటున్నాను. గొప్ప దేవా, ఈ సమయం ముందు కూడా వినిపించిన వాక్యం మీరు ఒకటి ఫలింపచేసి ఆసక్తితో విన్నటువంటి వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది షేర్ చేస్తూ ఈ వాక్యం అనేకులకి ఉపయోగకరంగా ఉంటున్నదని నాయన షేర్ చేస్తుంటున్నారు. దేవుని వాక్యం ఏదో రూపంలో ఎవరు సంధించాలని ప్రభా మరి ఎంతమందికి షేర్ చేస్తూ తెలియజేస్తుంటున్నారు. వారందరూ కూడా దీవించండి. వారు విశ్వసించినట్లు ప్రభా అనేకులు మారుమనసు పొంది బలం పొందుకునేలాగిన సహాయం చేయండి. ఇక ముందుకి నాయన ఈ వాక్యం ఎవరైతే వినబోషించున్నారో వారిని కూడా దీవించి మీరు మాయం పొందమని, ఈ రాజ్య సంబంధమైనటువంటి పరిపూర్ణలోనికి నడిపించి మీరు మాయం పొందమని కోరుచు. నీ ప్రజలు నీ నామము ధరించుకున్న వారు గనుక వారు బలహీనులు కాకుండా నీ సాక్ష్యముతో కూడినటువంటి వారై ప్రభా బలవంతులుగా ఉండినట్లు నా తండ్రి ఆశీర్వదించి దీవించమని తగ్గించుకుంటూ మీ నామను హెచ్చిస్తున్నాయన చిత్తమైతే మరొకసారి విధంగా కనిపించుకున్నట్టు కృప అనుగ్రహించి మాయం పొందమని, ఘనత మహిమ ప్రభావములను మీకే ఆరోపించవచ్చు. మీ ప్రియకుమారుడును నా రక్షకుడనేసే పరిశుద్ధ నామమున కృతజ్ఞతావంతులతో స్తుతించి ప్రార్థించి అడిగి పొందున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.